తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. కేసీఆర్ గారితో అత్యంత సన్నిహితంగా మెలిగిన వారిలో అతి కొద్ది మందిలో మీరు కూడా ఒకరు. రైట్? అంటే చాలా సంవత్సరాలు కేసీఆర్ గారితో ఉండి, ఆయనతో పనిచేసి, ఆంతరంగిక వ్యవహారాలలో కూడా మీ జోక్యం ఉండేది తెలిసిన విషయం అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు ఆ జర్నీ కోసం? మీరనేది కరెక్టు. ఇనిషియల్‌గా నేను టీఆర్ఎస్ పార్టీలో హనంకొండ ఎమ్మెల్యే టికెట్ ఆశించి చేరా. హుహు. అప్పుడు నా గవర్నమెంట్ సర్వీస్ నేను డీఎఫ్ఓగా ఉన్నా, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్‌గా. అయితే ఆ సర్వీస్‌కి రాజీనామా చేసి హరీష్ ప్రోద్బలంతో కేసీఆర్ సమక్షంలో నేను టీఆర్ఎస్‌లో చేరడం జరిగింది. జాబ్‌కి రిజైన్ జాబ్‌కు చేసేసారు. 10 ఇయర్స్ సర్వీస్‌ని వదులుకొని నేను ఇందులో చేరా. ఏది ఎందుకంత ధైర్యం? అంటే ఎవరిని అది చూసుకుని? హరీష్ ప్రోద్బలం అప్పుడు పాలిటిక్స్‌లో రావాలనేటువంటి ఒక ఆకాంక్ష ఉండింది. 10 ఇయర్స్ సర్వీస్ వదులుకొని నేను టీఆర్ఎస్‌లోకి రావడం జరిగింది. హరీష్ నన్ను తీసుకెళ్ళి కేసీఆర్‌ని కలిపాడు. కేసీఆర్ అప్పుడు నాకు హనంకొండ సీట్ ప్రామిస్ చేశాడు ఆయన. ఏ హనంకొండ ఎమ్మెల్యే సంవత్సరంలో? అది 2004లో. ఆ ఎలక్షన్స్ అప్పుడు 2004లో జరిగాయి. మనందరికీ తెలుసు. 2003లో రిజైన్ చేశాను నేను. 2003లో రాజీనామా చేసి ఆయన ప్రోద్బలంతో చేరిన తర్వాత ఆ సీట్ నాకు రాలేదు. ఆయన న్యాచురల్‌గా ఎంతోమందికి ప్రామిస్ చేశాడు. నాకు చేశాడు. అందరికీ మోసం చేశాడు. నాకు కూడా మోసం చేశాడు ఆయన. అది రాలేదు. తర్వాత ఆయనతో ఇంట్లో కలిసి నేను కొంతమంది నాయకులతో కలిసి ఎందుకు నాకు సీట్ ఇవ్వలేదు, మీరు నా ఉద్యోగం కూడా పోయింది, 10 ఇయర్స్ సర్వీస్ పోయింది, సీటు రాలేదు, ఇట్లా మోసం చేస్తారని ఆయనతో నేను గొడవ పడడం జరిగింది. దానికి సమాధానంగా ఆయన నన్ను ఢిల్లీకి తీసుకెళ్ళాడు. ఢిల్లీ తీసుకెళ్ళే సందర్భంలో నేను మీరన్నట్టుగా అత్యంత సన్నిహితుడిగా రావడానికి ఒక అవకాశం ఎట్లా వచ్చిందంటే, ఆయన నన్ను ఆంతరిక కార్యదర్శిగా పెట్టుకున్నాడు. అంటే నన్ను సర్వీస్‌లో తిరిగి చేరమన్నాడు ఆయన. సో నేను వదులుకున్న సర్వీస్‌లో మాకు ఆ ప్రొవిజన్ ఉండింది. తిరిగి నేను సెంట్రల్ సర్వీస్‌లో రీజాయిన్ అయ్యా. ఓకే. రీజాయిన్ కావడం వల్ల ఆయనకు నన్ను పీఎస్‌గా చేరు, ముందైతే ఇందులో చేరు, అప్పుడు అవకాశం పోయింది, మళ్ళీ ఫ్యూచర్లో వచ్చే అవకాశం గురించి ఆలోచిద్దామని చెప్తే అప్పుడు నేను రీజాయిన్ అయ్యా సర్వీస్‌లో రీజాయిన్ అవుతూనే ఆయన ప్రైవేట్ సెక్రటరీగా మీరన్న ఆంతరంగిక కార్యదర్శిగా చేరా. చేరిన తర్వాత ఆంతరంగిక కార్యదర్శి అని మీరన్నట్టు కీ రోల్ ఉంటుంది. హ్మ్. కీ రోల్ అంటే ఏ విషయాలైనా మనం అన్నిట్లో ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది. ప్రైవేట్ సెక్రటరీ ఈజ్ ఎ ప్రైవేట్ సెక్రటరీ. అంటే ఇక్కడ 2 విషయాలు సార్. హ్మ్. ఒకటి మీ బాధ్యతల పూర్వకంగా మీరు వ్యవహరించాల్సి ఉండిందా? లేదు అనంటే మనకి ఇష్టమయ్యి, మనము నమ్మి కొన్ని షేర్ చేసుకుంటూ ఉంటాం. అలా జరిగిందా? అఫీషియల్‌గా ప్రైవేట్ సెక్రటరీ ఏంటంటే మొత్తం ఆళ్ళు శాఖకు సంబంధించిన ఆంతరిక వ్యవహారాలను కూడా చూడాలి. అఫీషియల్ వ్యవహారాలే చూడాలి దానికి. అఫీషియల్‌గా ప్రైవేట్ సెక్రటరీ అనేవాడు ఆఫీస్‌కి సంబంధించిన అన్ని వ్యవహారాల్లో పూర్తి బాధ్యతతో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. మంత్రికి నమ్మకంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఫైల్స్ అన్నీ కూడా ఆయనకు చూపించాల్సిన అవసరం ఉంటుంది నిజానికి. కానీ అఫీషియల్‌గా. అఫీషియల్‌గా. కానీ ఏంటంటే నేను ముందే ఒక ఫేజ్‌లో 1 ఇయర్ 6 మంత్స్ నేను పార్టీలో కూడా చేరడం, రాజీనామా చేసి పాలిటిక్స్‌లో డైరెక్ట్‌గా తిరగడం, వరంగల్ అంతా తిరగడం వల్ల పొలిటికల్ ఎక్స్‌పోజర్ ఆల్రెడీ ఉండింది కాబట్టి, నేను పొలిటికల్ అఫైర్స్‌లో కూడా ఇన్వాల్వ్ అయ్యేవాడిని. ఎందుకంటే ఆ ఓకే. అవకాశం ఆయన నాకు ఇచ్చేవాడు. సో, అట్లా ఆంతరిక కార్యదర్శి ఒక అఫీషియలే కాదు, ప్రైవేట్ అఫైర్స్‌లో కూడా ఉండేవాడిని. అంటే పొలిటికల్ అఫైర్స్ అండ్ ప్రైవేట్ అఫైర్స్. ప్రైవేట్ అఫైర్స్ అంటే ఏంటి అంటే, ఆయన ఇంట్లో ఉండే వ్యవహారాలు. ఎవరైనా 100 మంది భోజనానికి వస్తారు, లేదా 200 మంది బ్రేక్‌ఫాస్ట్‌కి వస్తారు. ఆ ఏర్పాట్లు కూడా ఆయన నేనే చూసుకునేవాడిని. అది హుహు. మనకు సంబంధం లేదు నిజానికి. ప్రైవేట్ సెక్రటరీ చేయాల్సిన పనులు కావు. కానీ అప్పుడున్నటువంటి ఉద్యమ నేపథ్యంలో వచ్చేవాళ్ళంతా తెలంగాణ లీడర్స్ కావటం, ఉద్యమానికి సంబంధం ఉన్న వాళ్ళు ఎక్కువ మంది రావడం, నాకు కూడా తెలంగాణ ఉద్యమంలో డైరెక్ట్‌గా మమేకమయ్యేటువంటి అవకాశం ఒక 6 నెలల పాటు అక్కడ పార్టీలో ఉండింది కాబట్టి, అందరూ నన్ను గుర్తుపడతారు కాబట్టి, నేను ఈ విషయాల్లో కూడా మీరన్నట్టుగా పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయాను అందులో. ఓకే. ఆంతరంగిక వ్యవహారాలు, అఫీషియల్ వ్యవహారాలు, ప్రైవేట్ వ్యవహారాలు కూడా. ప్రైవేట్ వ్యవహారాల్లో అన్నీ. కూడా మీ జోక్యం అట్లా నా ఉండేది. జోక్యం అక్కడ ఉండేది. ఉండడం వల్ల ఢిల్లీలో మీకు ఇక్కడున్న లీడర్స్ అక్కడ ఉండరు. అప్పుడు హ్మ్. హరీష్ ఒకడే ఉండేవాడు. ఈయన లేడు. ఎవరు కేటీఆర్ గాని, కవిత గాని ఇంకా అమెరికా నుంచి రాలేదు. వాళ్ళు 2007లో చాలా లేట్‌గా వచ్చారు. ఈ 2004-2000 జర్నీ 7 వరకు జరిగిన 3 ఇయర్స్ జర్నీలో హరీష్ రావాలి. హరీష్ ఏమయ్యాడు, ఇక్కడ పార్టీ అఫైర్స్ చూసుకోవడానికి హైదరాబాద్‌లో ఉండిపోయాడు. తర్వాత ఆయన మంత్రి కూడా అయ్యాడు ఇక్కడ. హ్మ్. మినిస్టర్ అయ్యాడు. ఏది రాజశేఖర రెడ్డి క్యాబినెట్‌లో. కాబట్టి ఢిల్లీలో వర్చువల్లీ నేనే నంబర్ 2 పొజిషన్‌లో మీరన్నట్టుగా ఉండేవాడిని. సో, అది ఆ అవకాశం నాకొచ్చింది. ఆ అవకాశం రావడం వల్ల ఆయనకు అత్యంత సన్నిహితంగా ఆయన తీసుకునే నిర్ణయాల్లో కూడా భాగస్వామి ఉంటూ అది పొలిటికల్ గానీ, ప్రైవేట్ గానీ, అఫీషియల్ గానీ అన్నిట్లో కీ రోల్ నేను డెఫినెట్‌లీ మీరన్నట్టుగా ఆ రోజుల్లో నేను నిర్వహించా. ఓకే. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం లాంటి కీలక సమయంలో మీరు కేసీఆర్ గారు వెన్నంటే ఉన్నారు. రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మీకోసం చెప్పండి సార్. మీ ప్రాపర్ ఏంటి? మీ మీ నేపథ్యం నాది ఏంటి? నేను వరంగల్. బార్న్, బ్రాటప్ ఎడ్యుకేషన్ అంతా కూడా వరంగల్ నాది. హ్మ్.
నేను చదువుకుంది బీఎస్సీ, తర్వాత సర్వీస్లో ఫారెస్ట్ సర్వీస్లో సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ రాసి గ్రూప్ 2లో సెలెక్ట్ అయ్యాను నేను. ఒరిజినల్గా వచ్చింది రేంజ్ ఆఫీసర్, తర్వాత రిజైన్ చేసే టైంకి డిప్యూటీ కన్జర్వేటర్ హోదా వచ్చింది నాకు. అంటే ఐఎఫ్ఎస్ క్యాడర్తో సమానమైన హోదా వచ్చేసింది ప్రమోషన్స్ ద్వారా. సో వరంగల్లో నేపథ్యంలో ముందు నేను పీడిఎస్ ప్రెసిడెంట్ ఉంటే చదువుకునే రోజుల్లో, లెఫ్ట్ ఓరియంటెడ్ ఐడియాలజీ. ఆ రోజుల్లో మొట్టమొదటి యూనిట్ పీడిఎస్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనిట్ అంటే దానికి నక్సల్ సంబంధించినటువంటి వింగ్స్ అనుబంధం ఉండేది. సిపిఐ సిపిఎం చారు మజుందార్ గ్రూప్ ఒకటి ఉంటే మాదేమో చంద్ర పుల్లారెడ్డి గ్రూప్కి సంబంధించి అనుబంధంగా విద్యార్థి సంఘం ఉండేది. ఆ విద్యార్థి సంఘానికి నేను ప్రెసిడెంట్గా ఉన్నాను కాబట్టి అప్పటి నుంచి పొలిటికల్ ఎక్స్పోజర్ ఉండేది. సామాజిక ఉద్యమాలు ఎట్లుంటాయి, అసలు ఎట్లా సోషల్ కాన్సెప్ట్ ఏంటి, అసలు సోషల్ ఫ్యాబ్రిక్ ఏంటి, ఇవన్నీ కూడా విద్యార్థి దశలో అర్థం చేసుకోవడానికి ఆ విద్యార్థి నాయకుడిగా ఉండడం అనేది నాకు పనికొచ్చింది. ముఖ్యంగా విద్యార్థి దశ నుండే మీరు ఈ లీడర్షిప్ అనేది మీకు ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఒక అవగాహన అనేది ఉంది. సో ఇప్పుడు చెప్పండి, మీరు మీ చిన్నతనం నుంచే ఈ తెలంగాణ ఉద్యమం అనేది చూస్తూనే ఉన్నారు, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్ట్రక్చర్ గురించి ఏం చెప్తారు? మీకు తెలిసిన దగ్గర నుంచి ఉద్యమం స్ట్రక్చర్. యాక్చువల్లీ 1969లో నేను 10th క్లాస్లో ఉన్నాను. 10th క్లాస్లో ఉన్నప్పుడే అక్కడ విపరీతమైన తెలంగాణ ఉద్యమం ఉండేది. దాదాపుగా పోలీస్ కాల్పుల్లో మలిదశ ఉద్యమం, దాని తొలిదశ ఉద్యమం అంటారు. తొలిదశ ఉద్యమంలో పోలీస్ కాల్పుల్లో దాదాపు 369 మంది చనిపోయారు. హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ లాంటి నగరాల్లో పోలీస్ కాల్పుల్లో. అప్పుడు సెంట్రల్ బలగాలు ఉండేవి మన దగ్గర. మలిదశ ఉద్యమంలో సెంట్రల్ బలగాలు లేవు నిజానికి, ఇక్కడ పోలీసు ఇదే తప్ప. అప్పుడు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి సెంట్రల్ ఫోర్సెస్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం సమన్ చేసినటువంటి సందర్భంలో మేమంతా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. సో అప్పటి నుంచి తెలంగాణ ఉద్యమం పట్ల మాకు ఆసక్తి ఇవన్నీ ఉండేవి. అండ్ 1970లో తెలంగాణ ప్రజాసమితి అనే పార్టీని చెన్నారెడ్డి గారు దాన్ని లీడ్ చేస్తూ దాదాపు అన్ని తెలంగాణ ప్రాంతాల్లో ఉన్న ఎంపీ సీట్లకు కాంటెస్ట్ చేయడం జరిగింది. తన అభ్యర్థులు పెట్టాడు ఆయన. ఒక వేవ్, ఇందిరాగాంధీ వేవ్ దేశవ్యాప్తంగా ఉన్న సందర్భంలో ఇక్కడ తెలంగాణలో దానికి వ్యతిరేకంగా తెలంగాణ ఆకాంక్షకు అనుగుణంగా ఇక్కడున్న ప్రజలు అందరినీ కూడా తెలంగాణ టీపీఎస్ అభ్యర్థిని గెలిపించారు. ఒకే ఒక అభ్యర్థి ఎక్కడో ఓడిపోయినట్టున్నారు, ఒకళ్ళు తప్ప. అందరు కూడా 10 మంది తెలంగాణ టీపీఎస్ ప్రజాసమితి అభ్యర్థులు గెలిచారు అప్పుడు చెన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో. అప్పటి నుంచి మేము దాంట్లో కూడా ప్రచారంలో పాల్గొన్నాను. అంటే తెలంగాణ ఉద్యమంలో మీరు కూడా ఒక కీ రోల్ పోషించారు. అప్పుడు కూడా అయితే అప్పుడు తెలంగాణ టీపీఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఎస్బి గిరి గారికి నేను యాక్టివ్గా ప్రచారం చేశాను. అప్పుడు మీ ఏజ్ ఎంత? అప్పుడు నేను 17 years. అది చిన్న వయసులో నేను ప్రతి ఊరు తిరిగి స్పీచెస్ ఇచ్చేవాడిని మీటింగ్లో, పొలిటికల్ మీటింగ్స్లో. సత్యనారాయణ గారని, ముచ్చెర్ల సత్యనారాయణ గారిని ఫేమస్ ఆయన. తర్వాత ఆయన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కూడా ఉన్నాడు ఎన్టీఆర్ క్యాబినెట్లో. ఆయన అప్పుడు మాకు ఉద్యమ నేత, ప్రముఖ తెలంగాణ ఉద్యమ నేత. ఆయన నేను ఒకే జీప్లో తిరిగేవాళ్ళం. ప్రతి మీటింగ్లో నేను మాట్లాడడం, ఆ తర్వాత వారు మాట్లాడి ఆ మీటింగ్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయేవాడు. అట్లా అప్పటి నుంచే తెలంగాణ ఉద్యమంలో చాలా సీరియస్గా రోల్ పోషించేటువంటి అవకాశం నాకు అప్పుడు దొరికింది. అది బ్యాక్గ్రౌండ్ అది ఉంది కాబట్టే మళ్ళీ 2003లో మలిదశ ఉద్యమం బాగా లేస్తున్న సందర్భంలో కేసీఆర్ ఉద్యమానికి మేము ఆకర్షితులమై హరీష్ చెప్తే, సరే ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి తెలంగాణ వీళ్ళు కూడా కొట్లాడే తెలంగాణ కోసమే కాబట్టి తెలంగాణ రావాలనేటువంటి ఒక ఆకాంక్ష ఉంది కాబట్టి రాజీనామా, మీరు అన్నట్టు 10 ఏళ్ల ఉద్యమాన్ని వదులుకున్నారంటే అందుకని వదులుకోవడం జరిగింది. రైట్, అది నాకు కావాల్సిన లింక్ అనమాట. రైట్, ఎందుకనంటే మీరు ఫస్ట్ నుంచి ఉద్యమ భావం ఉంది కాబట్టి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఆశించారు కాబట్టి కేసీఆర్ గారు దాన్ని అందిపుచ్చుకున్నారనే చెప్పచ్చు. డెఫినెట్లీ అడ్వాంటేజ్ అనేది హరీష్ తీసుకున్నాడు. దానితో ఇన్స్పైర్ అయ్యి మేము కూడా, మాకు పాత అది భావజాలం ఉంది కాబట్టి, తెలంగాణ రావాలని ఆకాంక్ష ఉంది కాబట్టి, వీళ్ళు అదే ప్రయత్నం మీద ఒక ఉద్యమం మొదలుపెట్టారు కాబట్టి దాని పట్ల ఆకర్షితులు ఈజీగా అయ్యాం. వేరే సందర్భంలో అయితే సాధ్యపడదు. 10 ఏళ్ళ ఉద్యమం వదులుకోవాలంటే అందరికీ ఈజీ కాదు. అది డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ లాంటి ఉద్యోగాన్ని వదులుకోవడం అంత ఈజీ కాదు. కానీ ఈ పాత బ్యాక్గ్రౌండ్ అనేది, నేపథ్యం అనేది ఇన్స్పైర్ చేసింది. సాధారణంగా కొన్ని నిర్ణయాలు మన ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోవాలి. వాళ్ళు ఒప్పుకోలేవు, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. ఎంత గొడవ చేశారు? మా మిస్సెస్కి అసలు ఇష్టం లేదు ఈ ఉద్యమం. ఉన్న ఉద్యోగం తెలంగాణనే ఉద్యమం, అది ఉద్యోగాల కోసం మొదలైన ఉద్యమం. అది ఉన్న ఉద్యోగం ఊడగొట్టుకుంటావేంటి? అసలు ఉద్యోగాల కోసం కొట్లాడే మీరు ఉన్న ఉద్యోగాలు ఎందుకు ఓడుకుంటారు అనేటువంటి ప్రశ్న. నియామకాలు, ఉన్న నియామకములు కూడా ఏంటనే ఇప్పుడు మా ఇంట్లో మా బంధువులందరూ గొడవ గారి, సరే నేను ఇంతకుముందు అన్నట్టు ఆ పాత బ్యాక్గ్రౌండ్ ఒకటి, కొత్తగా ఉన్నటువంటి లేచిన మళ్ళా మలిదశ ఉద్యమం అనేది ఉధృతంగా నిర్మాణం జరుగుతున్న దశ కాబట్టి న్యాచురల్గా నేను ఉద్యమాన్ని వదులుకొని అందులో చేరడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పండి, అంటే మీరు 17 years నుంచి తెలంగాణ ఉద్యమాన్ని మీరు చూస్తూ ఉన్నారు. అంటే తొలి దశ నుంచి మీరు ఉన్నారు, మరి దశలో కూడా మీ పార్ట్ ఉంది.
కాబట్టి కేసీఆర్ గారి వ్యూహం ఎట్లా ఉండేది, ఆయన ఆలోచన ఎట్లా ఉండేది? తెలుగుదేశం ఉద్యమంలో కేసీఆర్ లేడు. ఉమ్. ఎందుకు లేరు? ఆయన మలిదశ ఉద్యమంలో. మలిదశలో ఉన్నాడు ఆయన. తొలిదశలో ఎందుకు లేడంటే ఆయనకు అవకాశం కూడా లేదు. ఆయన చింతమడకలో చదువుకునేవాడు. ఆ ఊరిలో అప్పుడు తెలంగాణ ఉద్యమం లేదు, సిటీస్లో ఉండేది. మేమంటే లక్కీగా హైదరాబాద్లో ఉన్నవాడికి, వరంగల్లో ఉన్నవాడికి తెలంగాణ ఉద్యమంలో 1969లో మీరు 9వ తరగతిలో ఉన్నా 10వ తరగతిలో ఉన్నా పార్టిసిపేట్ కావడానికి అవకాశం ఏర్పడ్డది. అదే ఊళ్ళలో చదువుకునే వాళ్ళకి సాధ్యపడేటువంటి లేదు. కాబట్టి కేసీఆర్కి అసలు తొలిదశ ఉద్యమంతో సంబంధం లేదు. మలిదశ ఉద్యమంలో డెఫినెట్గా ఆయన ఏ, చంద్రబాబు క్యాబినెట్ లోపల మంత్రి పదవి దక్కలేదనేటువంటి ఒక కోపం మీద ఉన్నాడు. అప్పటికే ఈ ఉద్యమాన్ని కాపాడుకుంటూ వస్తున్నటువంటి తెలంగాణ ఉద్యమాన్ని దీపంలా కాపాడుకుంటూ వస్తున్నటువంటి మేధావులు చాలామంది అడపాదడప మీటింగ్లు పెట్టడం, తెలంగాణ రావాల్సిందే అని కొట్లాడడం. సో దాన్ని ఆ దీపం ఆరిపోకుండా కాపాడుకుంటూ వస్తున్నటువంటి మేధావులు చాలామంది ఉన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వాళ్ళు, మేబీ కోదండరామ్ లాంటి వాళ్ళు, మల్లేపల్లి లక్ష్మయ్య లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా మన పాశం యాదగిరి లాంటి వాళ్ళు, ఆ రోజుల్లో బిఆర్ జనార్దన్ రావు అని వరంగల్ ఒక ప్రొఫెసర్ ఉండేవాడు. వీళ్ళందరూ కూడా ఒకరుగా ఎవరు ఆల్టర్నేట్ కింద ఒక లీడర్షిప్ తీసుకురా. అప్పుడు చెన్నారెడ్డి ఉండేవాడు కదా, ఉధృతమైన ఉద్యమం ఆయన టైంలో జరిగింది. తర్వాత అట్లాంటి స్థాయిలో ఉద్యమాన్ని పొలిటికల్గా కొంత దూరం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు పాలిటీషియన్ వెతుక్కున్న సందర్భం లోపల ఈయన చంద్రబాబులో క్యాబినెట్లో స్థానం దొరకలేదని కోపం మీద ఇంట్లో కూర్చొని ఉండే. సో ఈయన దగ్గరికి పోయి వాళ్ళు కన్విన్స్ చేశారు. గాదే ఇన్నారెడ్డి లాంటి వాళ్ళు పోయి ఉద్యమం దాని పరిస్థితి ఏంటి, ఏ రకంగా మళ్ళీ టేకప్ చేయొచ్చు, దీని ఒక దేశాన్ని తీసుకెళ్తే దీనికి అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్ర సాధనకని ఆయన కన్విన్స్ చేస్తే అప్పుడు ఆయన బయటకు వచ్చి తనకున్న పదవులు రాజీనామా చేసి ఈ ఉద్యమాన్ని పట్టుకున్నాడు.